హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కావ్య. ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు పౌర్ణమి వచ్చింది కదా. నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం మార్నింగే కంప్లీట్ చేసేసుకుంటా. ఈవినింగ్ తాంబూలం అవన్నీ ఇస్తా అనమాట. కానీ ఈసారి వ్రతం నేను పౌర్ణమి వస్తున్నందుకు ఈవినింగే స్టార్ట్ చేసిన. సో మార్నింగ్ లేవగానే ప్రసాదాలకు కావాల్సినవి అన్ని నానబెట్టేసుకొని గడపకి మంచిగా పూజ చేసుకొని దానికి బొట్లు పెట్టి డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టేసేసరికి 12 అయిపోయింది. తర్వాత నాకు మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చి హెల్ప్ చేసింది. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్యనే అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసేది. కానీ ఈసారి మా అత్తయ్య రాలేదు. మమ్మీ ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేసే లోపు ఇంకొక సైడ్ మేము డెకరేషన్ స్టార్ట్ చేసినాము. నేను మా చెల్లి. మమ్మీ చెల్లి అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు. నేను ఒక్కదాని అయితే అస్సలు చేసుకోకపోతుండే. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నా పని తొందరగా అయిపోయింది. మధ్యాహ్నం వంటలు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయిపోయింది. అంత అయిపోయే లోపు డెకరేషన్ ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయే లోపు డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ సెట్ రోజు ఏం చేయలేదు. నాకు లాస్ట్ ఇయర్ బ్యాక్ డ్రాప్ ఉంది బనానా లీఫ్ ది. ఆ బనానా లీఫ్ బ్యాక్ గ్రౌండ్ కొంచెం వాష్ చేసి మళ్ళీ అదే యూజ్ చేసినాము. అసలు ఈ మధ్యలో యూట్యూబ్ ఓపెన్ చేయగానే వరలక్ష్మి వ్రతం బ్లాగ్స్ వస్తూనే ఉన్నాయి. సెలబ్రిటీస్ అందరు ఒక రేంజ్ లో చేస్తున్నారు అనమాట డెకరేషన్. ఇట్స్ ఓకే, ఎవరిష్టం వాళ్ళది. బట్ స్టిల్ ఏంటి అంటే మనము పెద్ద పోకలు పోకుండా మనకి ఎంత ఉందో అంతలానే డెకరేషన్ చేసుకోవాలి అన్నది నా ఒపీనియన్. యూట్యూబ్ లో పూజా విధానంది వీడియో పెట్టుకొని పూజ ఫినిష్ చేసుకున్నా. ఇట్లా చాలా పీస్ఫుల్ గా ఈవినింగ్ టైం పూజ ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చిన అమ్మవార్లందరికీ పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చేసిన. నాకు హౌస్ హెల్ప్ ఒక ఆంటీ వస్తుంది డైలీ హెల్ప్ చేయడానికి. ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చింది తాంబూలంకి చెప్తే. ఆ ఆంటీ వాళ్ళందరికీ నేను పసుపు కుంకుమ ఇచ్చి కాళ్ళకి పసుపు పెడతాం కదా, పసుపు పెట్టేటప్పుడు వద్దు మేడం నేను టచ్ చేయనియను, నేనే పెట్టుకుంటా పసుపు అని అన్నదన్నమాట. ఎందుకని అడిగితే ఆంటీ ఏమన్నదంటే, మేము రోజు ఇంట్లో పని చేయడానికి వెళ్తాం కదా, సబ్బులీలు పడక నాకు కాళ్ళకి ఇట్లా పింపుల్స్
లాగా వచ్చినాయి, అందుకే నేనే పెట్టుకుంటా అని అన్నది. నాకు చాలా బాధ అనిపించింది ఆ మాట వినగానే. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇట్లా వరలక్ష్మి వ్రతం ఇట్లా పూజలప్పుడే కాకుండా మీ ఇంట్లోకి వచ్చే హౌస్ హెల్ప్ ఆంటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మంచిగా ట్రీట్ చేయండి. ఆంటీ వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఇట్లా పసుపు పెట్టగానే కాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇదన్నమాట నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. నేనైతే చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్ గా చేసుకున్నా అయ్యారు. మీరు అందరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కావ్య. బాయ్ బాయ్.